వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా కోటిలింగాల పుష్కర్ ఘాట్ ను పరిశీలించారు. పుష్కరాల పనుల కోసం స్థానికుల ఇళ్లను తొలగించడం దారుణమని జగన్ అభిప్రాయపడ్డారు. ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లను తొలగిస్తే ఆ పాపం ప్రభుత్వానికి చుట్టుకుంటుందని మండిపడ్డారు. టీడీపీ నేతలకు నామినేటెడ్ పద్ధతిలో పనులు కట్టబెడుతున్నారని జగన్ ఆరోపించారు. ఇళ్లలో ఉన్న వాళ్ళకి ఆధార్ కార్డులు చూపిస్తూ ఉన్నారు, ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళు రేషన్ కార్డులు చూపిస్తూ ఉన్నారు, ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళు మీ కళ్ళ ముందరనే మీకే ట్యాక్సులు కట్టిన రిసీప్ట్లు చూపిస్తూ ఉన్నారు. వాళ్ళకు పూర్తిగా వాళ్ళకు సంబంధించిన ఇల్లులైనా కూడా వాళ్ళను నిర్దాక్షిణ్యంగా ఇళ్ళన్నీ కూడా కొట్టేశారు. వాళ్ళను ఎలా వెళ్ళిపోమని చెప్తా ఉన్నారు. పుష్కరాలు అనంటే పుణ్యం వచ్చేటివి, ప్రభుత్వానికి పుణ్యం రాదు, ప్రభుత్వ పెద్దలకు దీనివల్ల పాపం కూడా తగులుతుంది. పుష్కరాలు చేయాలి అని అంటే ఇంతమందిని వేధించి ఇంతమంది ఉసురు తీసుకొని పుష్కరాలు చేయించే కార్యక్రమం చేయడం తప్పు. వీళ్ళని సంతోషపెట్టండి, వీళ్ళకి ఆల్టర్నేట్ స్థలాలు ఇవ్వండి, ఆల్టర్నేట్గా వీళ్ళకి ఇల్లులు కట్టించండి, ఆ తర్వాత మీరు పుష్కరాలు కూడా జరిగించండి.